గురుకులాల విషయంలో అంటే గురుకులాల గతంలో మీరు నాయకత్వం వహించారు. ఒక పొలిటీషియన్‌గా లేకపోతే ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక మీరు మంత్రి అయినప్పుడు గూడా ఆ స్థాయిలో సేవ చేయగలుగుతానన్న నమ్మకం, విశ్వాసం మీకుందా? చాలా మంచి ప్రశ్న. అంతకన్నా 10 టైమ్స్ బాగా చేయగలం. 100 టైమ్స్ బాగా చేయగలం. యాక్చువల్‌గా గతంలో చేసింది 1% అని చెప్పిన. ఇప్పుడు చేయబోయేది 99% ఇంకా అద్భుతంగా చేయగలం. పిల్లలందరి జీవితాలు ప్రజలు చాలా ఏమాత్రం కూడా ఆందోళన లేకుండా వాళ్ళ పిల్లల్ని మా చేతిలో పెట్టొచ్చు. అంత గొప్పగా తయారు చేస్తాం. అంటే సార్ గతంలో మీరు అక్కడ అధికారిగా ఉండి, ఉన్నతాధికారిగా ఉండి స్వైరా లాంటి నెట్‌వర్క్‌ను అవును. బిల్డప్ చేశారు. చేశాను. దాని మీద విమర్శలు కూడా వచ్చాయి. అవును. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఒక పార్టీలో ఉండి, ఒక ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చేసే వెసులుబాటు ఉంటుందా? రాజకీయంగా ఇబ్బందికరం కాదా మీరున్న పార్టీకి? ఎవరికీ ఇబ్బంది కాదు. నేను నా వ్యక్తిగత సైన్యాన్ని తయారు చేసుకోవడం లేదు కదా! వాళ్ళు నా కోసం పనిచేయరు. వాళ్ళు ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తారు. వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే అదే పనిచేస్తారు. అంతే తప్ప నా చెప్పు చేతుల్లో ఉండే సైన్యం కాదది. వాళ్ళు ఒక సిద్ధాంతం ప్రకారం పుట్టిన సంస్థ, ఆ సిద్ధాంతం కోసమే పనిచేసే సంస్థ. దానివల్ల లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా వాళ్ళేం పోరాడతలేరు కదా! వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మాత్రమే గొంతెత్తుతున్నారు. సో, అందుకొరకు నాకు తెలిసి ఏ పార్టీ కూడా నేను ఎక్కడ ఉన్నా కూడా ఆ రాజకీయ సంస్థకు ఈ సంస్థల నుంచి ఇబ్బంది ఉంటుందని నేను అనుకుంటున్నాను. రీసెంట్‌గా గురుకులాల విషయంలో మీరు ఆరోపణలు చేశారు. అవును. దాదాపు 2000 పైగా కోట్లు స్కామ్ జరిగిందని. కానీ మంత్రులు చెప్తుంది ఏంటంటే దాదాపు 600 కోట్ల వరకే టెండర్‌లు జరిగాయి. ఇక్కడ పొంతన లేని విమర్శలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నట్టు. దానికి ఎగ్జాక్ట్‌లీ. చాలా రాఘవేంద్ర గారు చాలా మంచి ప్రశ్న అండి ఇది. నేను ఏం చెప్పానంటే కరెక్టే. మీరు 687 కోట్లని ముఖ్యమంత్రి గారు అన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అంటున్నారు. నేనేమంటున్నా అంటే 2140 కోట్లు. 2140 కోట్ల కొనుగోళ్లు మీరు చేసిండ్రా లేదా? అంటే మీరు చెప్పేది ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక అకాడమిక్ ఈ ఇయర్. సంవత్సరంలో. ఓన్లీ ఈ అకాడమిక్ ఈ ఇయర్. అకాడమిక్ ఇయర్‌లో 2140 కోట్ల రూపాయల విలువైన సరుకులు, వస్తువులు అన్నీ కూడా టెండర్‌లకు మీరు పిలిచారు. మీరు 687 కోట్లని ముఖ్యమంత్రి అంటారు. మంత్రి గారు ఒకరోజేమో 687 కోట్లు అంటాడు. ఇంకో రోజు 1147 కోట్లు అంటాడు. వాళ్ళకే పొంతలేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు తీసుకొని ట్రంక్ పెట్టెలో పెట్టుకొని మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కి రమ్మని అన్నాము. మేము రాము. గన్ పార్క్ రండి అన్నారు. హరీష్ రావు వస్తేనే వస్తాము. హరీష్ రావు గారు వచ్చారు. నేను ఆయనతో పాటు పోయాను. పోతే మా భవన్ నుంచి బయటికి పోగానే అరెస్ట్ చేశారు. అంటే మమ్మల్ని నిజంగా చర్చలకు పిలిచేది ఉంటే పోలీసుల పహారాల్లో మమ్మల్ని తీసుకురావాలి కదా! సరే మమ్మల్ని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కి రండి అని చెప్పాను. లేదా మమ్మల్ని పోలీసులకు చెప్పి మీరు ఎక్కడుంటే అక్కడికి తీసుకుపోండి అని చెప్పాను. దేనికి మౌనం చాటేస్తున్నారు? ఎందుకంత భయం? మీరు డబ్బులు తినకపోతే ఎందుకంత పిరికి పందిలాగా వివరిస్తున్నారు మీరు? అంటే విషయం లేదు కాబట్టి అని వాళ్ళు చెప్తున్నారు. విషయం లేదండి. అది విషయం ఉందని మేము అంటున్నామండి. విషయం లేదని వాళ్ళు అంటున్నారు. అదే బహిరంగంగా చర్చిద్దాం అంటున్నాము. దానికి ఎందుకు రెడీగా సార్, లేరు? మీ దగ్గర ఉన్న ట్రంక్ పెట్టాను అంటే అవును. మీరు అన్నట్లు ఆధారాల ట్రంక్ పెట్టాను. సిబిఐకో, ఈడీకో ఇస్తే సరిపోతుంది. ఎట్లా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్, బీజేపీ కొట్లాడుతున్నారని మీరు చూస్తున్నారు. తప్పకుండా అది కూడా చేస్తాము. కానీ ఈరోజు హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే. రాష్ట్రంలో జాతీయ హోంమంత్రి జాతీయ దర్యాప్తు సంస్థ. జాతీయంలో కూడా ఏమున్నది? కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు చెట్టపట్టాలు వేసుకునే చేస్తున్నారు కదా పని. బండి సంజయ్ గారి కొడుకుని దాచిపెట్టింది ఎవరు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే ఆయన దాచిపెట్టింది రాష్ట్ర హోంమంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు అలా అంటున్నారు కానీ బండి సంజయ్ ఏమన్నారంటే నిన్న ఏదైతే ఈ గురుకులాలకు సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయో వాటి విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ది బిగ్ బాస్ షో అన్నారు ఆయన. మీరు ఆయన పేరు ప్రస్తావించడానికి గుర్తొచ్చింది నాకు. మీరు బిగ్ బాస్ షోలో పర్ఫార్మ్ చేశారు ఇద్దరు. ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళని. దానికి మీరేమంటారు? చాలా మంచిగా చెప్పారు బండి సంజయ్ గారు. బిగ్ బాస్ షోలో మంచిగా యాక్ట్ చేసినందుకు బండి సంజయ్ గారికి అద్భుతమైన అవార్డు ఇవ్వాలి. ఆయన రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అద్భుతమైన బిగ్ బాస్ షో చేశారు. వాళ్ళు చేస్తున్నారు బిగ్ బాస్ షో. నిజానికి వాళ్ళు ఈ తెలంగాణలో నేను గెలుతాను, నువ్వు ఏడువు. కరెక్ట్? సో ఆ విధమైన కార్యక్రమం నడుస్తూ ఉంది. నువ్వు చేస్తున్న స్కామ్లను నేను ముట్టుకోను. ఈడీని, సిబిఐని దగ్గర పంపించను. నేను చేస్తున్న అత్యాచారాలను నువ్వు కామెంట్ చేయకు. నువ్వు నా నిందితులను రక్షించు. నీకేం కాకుండా బిందాస్గా నడిపించుకో. మన ఇద్దరి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ.